ఇవాళ ధూళిమిట్ట మండలం జాలపల్లి గ్రామంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ఈ కార్యక్రమాన్ని పాదయాత్ర తీసుకొని ప్రతి గడప గడపకు గతంలో 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మన గ్రామంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మరొకసారి మేము ముందుకు రాల్చుకున్నాము. వల్ల అలాగే మొన్న ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇవ్వడం జరిగింది. మాట ఇచ్చింది, నెరవేర్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి స్థానిక జెడ్పీటీసీ సభ్యులు మీ బిడ్డ, మీరు ఆరాధించి మీరు ఆదరించి మొన్న జిల్లాలో ఏకైక జెడ్పీటీసీగా మన ప్రాంతం నుంచి మన గ్రామం నుంచి జిల్లాకు పంపించారు. అది మేమున్నంత కాలం జీవిత కాలం మర్చిపోమని చెప్పేసి మరొకసారి 2 చేతులు జోడించి మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. అలాగే మొన్న జరిగినటువంటి ఎంపీటీసీ ఎన్నికల్లో నన్ను మీ కొడుకుగా, మీ తమ్మినిగా, మీ అన్నగా ఆదరించి అత్యధిక మెజార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అత్యధిక మెజార్టీ 1042 ఓట్ల మెజార్టీతో గెలిపించి మండల పరిషత్కు పంపించినందుకు మీకు జీవితకాలం రుణపడి ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మా జీవితాంతం మా దేవుడిచ్చిన శక్తి మేరకు ఏ ఆపదున్నా, మంచి ఉన్నా, చెడున్నా మీలో ఒకటినా మీ కుటుంబ సభ్యునిగా మీదేసుకొని చేస్తానని చెప్పేసి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. అలాగే ఇంకొక విషయం, 10 సంవత్సరాల నుంచి మన ప్రతి ఇంట్లో మనకు మన్మలు కావచ్చు, మన్మరాలు కావచ్చు, 1, 2, 3 ఉంటే రేషన్ కార్డు కూడా తీసుకోవడానికి నేర్చుకోలేము మనం ప్రత్యేక రాష్ట్రంలో. మొన్న రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత మన గ్రామానికి సుమారు 200 రేషన్ కార్డులు కొత్తవి రావడం జరిగింది. అలాగే పేరు కూడా నమోదు చేయించడం, గతంలో తల్లిదండ్రులకు రేషన్ కార్డు ఉంటే మొన్న పుట్టినటువంటి ఈ మధ్యలో పుట్టినటువంటి పిల్లలకు వాళ్ళ పేర్లను కూడా నమోదు చేయించడం జరిగింది. రైతు రుణమాఫీ కొంతమందికి టెక్నికల్ ఇష్యూ వల్ల కొంతమందికి జరగలేదు. అది కూడా మాట ఇచ్చిన ప్రకారం ప్రభుత్వం నెరవేరుస్తుంది. చాలా మంది కూడా 2 లక్షల ఉన్న వాళ్ళందరికీ రుణమాఫీ చేసింది మన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము. జెడ్పీటీసీ గారికి, చేర్యాల మార్కెట్ చైర్మన్ అక్క గారికి, మండల్ పార్టీ అధ్యక్షులు సాయిల్ గారికి, గ్రామశాఖ అధ్యక్షులు బందారం సాగర్ గారికి, మహేందర్ గారికి, సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ రామరెడ్డి గారికి, బూర గంగాధర్ గారికి, అంజన్న గారికి, యూత్ కాంగ్రెస్ నాయకులందరికీ పేరు పేరున చెట్కూరు సత్యయ్య గారికి, గత 10 సంవత్సరాలకు పైగా పార్టీకి అధ్యక్షులుగా సేవలు అందించినటువంటి మెక్కు రామకృష్ణారెడ్డి గారికి, చక్రపాణి గారికి, మంద శ్రీనివాస్ గారికి, లింగాల సాగర్ గారికి, ఆదర్శ రైతు అన్న పెద్దన్న సత్తన్న గారికి, మహిళా లోకానికి అందరికీ పేరు పేరున ఎవరైనా మర్చిపోయినా కూడా మన చారన్న గారికి, సాంబరెడ్డి మామకు, ఇందిరమ్మ కమిటీ సభ్యులందరికీ, నారోజు సీనన్న పిఎస్సిఎస్ డైరెక్టర్ సీనియర్ నాయకులు జిల్లా నాయకులు నారోజు సీనన్న గారికి, అందరికీ ప్రతి ఒక్కరికి దయచేసి ఎవరైనా మర్చిపోయిన తప్పుగా భావించద్దు. ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాము. అలాగే ముఖ్యంగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో వారధిగా ఉంటూ నాకు మొదటి నుంచి వెన్నంటి ఉంటూ ఆదర విమానాలు, ఆశీర్వాదాలు, సలహాలు, సూచనలు అందిస్తున్నటువంటి పాత్రికేయ మిత్రులకు ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాము. ఇవాళ మనకు ఉన్నోళ్ళే సన్న బియ్యం తింటారు, పేదలకు కూడా సన్న బియ్యం అందించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిసిసి అధ్యక్షులు కొమ్మూరు పెద్దారెడ్డి గారి నేతృత్వంలో ప్రతి గ్రామంలో, రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో సన్న బియ్యం పంపిణీ మొన్న ఉగాది రోజు పంపిణీ చేయడం జరిగింది. అలాగే మన గ్రామంలో కూడా సన్న బియ్యం పంపిణీ చేసుకోవడం జరిగింది. ఇవాళ 240 ఇళ్లు 2004 నుంచి 2014 వరకు మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జాలపల్లి గ్రామంలో 240 ఇందిరమ్మ ఇళ్లను మనం మంజూరు చేసుకోవడం జరిగింది. అందులో 100కు పైగా నిర్మించుకున్నాం. కొంతమంది ఇన్కంప్లీట్ కింద ఉంది. పూర్తిగా మొదలు పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఇప్పుడు మళ్ళీ ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది కాబట్టి
మన ఊరికి సుమారు ఈ 4 ఏళ్లలో 80 నుంచి 100 ఇల్లు ఇందిరమ్మ ఇల్లు వస్తాయని చెప్పేసి తెలియజేస్తూ, అలాగే ఒక ఇంట్లో 2 లేదా 3 కొడుకులు పెళ్లిళ్ళై వాళ్ళకు కనుక ఖాళీ స్థలం ఇల్లు కట్టుకోవడానికి లేకపోయినట్టయితే గతంలో మన పెద్దలు కొండలన్న గారు, స్వర్గీయ బత్తిని బాబాయ్ గారు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మన చింతల డబుల్ బెడ్రూమ్లు కట్టిన స్థలం ఏదైతే ఉందో 3.5 ఎకరాల భూమి కాంగ్రెస్ పెద్దలను ఒప్పించి ఇల్లు కట్టుకోవడానికి మా గ్రామంలో స్థలం లేదని కొండలన్న మీద వేసుకొని దాన్ని మనకు 3.5 ఎకరాల జాగా కోడించడం జరిగింది మన జాలపల్లి గ్రామానికి. అందులోనే మొన్న 16 డబుల్ బెడ్రూమ్లు కట్టుకున్నాం. మిగతా ఖాళీ స్థలం ఏదైతే ఉందో మొన్న దాన్ని మెజర్మెంట్ కొలతలు వేయించినాం. మిగతా 40 నుంచి 50 మందికి ఫ్లాట్లు లేనోళ్ళు ఇల్లు కట్టుకోవడానికి, అంటే కుటుంబంలో ఇల్లు కట్టుకోవడానికి అర్హత ఉండి జాగా లేనట్టయితే వాళ్ళందరికీ కూడా 40 నుంచి 50 మందికి ఈ మధ్యలో 6 నెలల నుంచి 6 నెలల లోపల ఆ ఖాళీ స్థలం, ఆ ప్లాట్లు కూడా పంపిణీ చేస్తామని చెప్పేసి డిసిసి అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వంలో, కొండలన్న గారి నేతృత్వంలో పంపిణీ చేస్తామని చెప్పేసి కూడా మరొకసారి మీ ముందు ఉంచదలుచుకున్నాను. మన పక్కనే పెద్దవాగు ఉన్నది. ఈ పెద్దవాగు మీద 12 చెట్టాలు కొండలన్న నాడు పొన్నాల లక్ష్మయ్య గారు పార్లమెంట్ శాఖ మంత్రివర్గంగా ఉన్నారు. సార్ మా దగ్గర 3 నెలలు 4 నెలలు పెద్దవాగు మా తలాపుండే వాడితే సార్, కానీ మళ్ళా యాసంగి నట్లు పెట్టామంటే ఒక సుఖ నీళ్లు కనబడే వాగులు అని చెప్పేసి లక్ష్మయ్య సార్ ఎంబడి పడి ఆనాడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు. కాబట్టి మన పెద్దవాళ్ళ మీద 12 చెక్ డ్యాములు కట్టించినటువంటి మీ బిడ్డ, మీరు ఆదరించినటువంటి బిడ్డ కొండలెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. అలాగే ఒక 2 నిమిషాలు, మొన్న ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 40